హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ స్నాక్స్లోకి బియ్య పిండితో చేసే చెక్కలు అందరికీ తెలిసినవే కదండి, చాలా టేస్ట్గా ఉంటాయి. సో గోధుమ పిండితో కూడా చెక్కలు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా గుల్లగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా 2 కప్పుల గోధుమ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. ఒక పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. గోధుమ పిండి అంతా కూడాను ఈ ఆయిల్ అంతా రెండు కలిసేలాగా చేత్తో మంచిగా కలుపుకోవాలి. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇలా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. కారము మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, జీలకర్రను కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా ఉండే వాటర్ని తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకసారి పోసేయకూడదు. అలాగే ఈ పిండి మనం చేసుకునే చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. సో ఈ విధంగా కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉంటే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పిండి అనేది ఉండాలి. సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ పైన వేసుకొని ఇప్పుడు మొత్తము ఒక ప్లేట్లోకి తీసుకొని చేత్తోని గట్టిగా పేడించినట్లుగా చేసుకుంటే ఈ చెక్కలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. సో వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా చేత్తో గట్టిగా పామాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చిన్న చిన్న అప్పాల్లాగా చేసుకోవాలి. వాటిని చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక చపాతీ పీట పైన వీటిని మనము చపాతీ కర్రతోని చక్కగా చెక్కల్లాగా చేసేసుకోవచ్చు. ఇలా బాల్స్ లాగా అన్నింటినీ చేసేసుకున్నాను కదండి. వీటిని ఇప్పుడు చేతిలో ఈ విధంగా రౌండ్గా చేసుకొని చిన్న అప్పాల్లాగా చేసుకుంటే చెక్క చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత చపాతీ పీట పైన ఇలా ఒక్కొక్క చెక్కని పెట్టేసుకొని 2 సైడ్లు కూడా రౌండ్గా ఈ మాత్రం థిక్నెస్ వచ్చేంత విధంగా వీటిని ఈ విధంగా చేసుకోవాలి. చెక్కలను చేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ని తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఇలా చిన్న చిన్న ఘాట్లలాగా పెట్టుకుంటే అంతేనండి, ఈ చెక్క అనేది రెడీ అయిపోయింది. సో అన్నింటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిని కూడా ఆయిల్లో డ్రాప్ చేసుకుందాము. 2 సైడ్లు కూడా దోరగా వేయించుకుంటే చాలా క్రిస్పీగా ఉండే గోధుమ పిండితో చేసే చెక్కలు అనేవి మనకి రెడీ అయిపోతాయండి. ఈ చెక్కల్లో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు యాడ్ చేసుకోవాలంటే మనం పిండిని కలుపుకునే టైంలోనే నువ్వుల్ని యాడ్ చేసుకొని పిండిని మిక్స్ చేసుకోవాలి. సో రెసిపీ చూసారు కదండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.